నుంచి వచ్చారక్క? మేము కృష్ణానగర్ నుంచి వచ్చాం బాబు. ఏంటి సమస్య ఏంటి? డబుల్ బెడ్రూమ్ కోసం పోరాడుతున్నాం. పెడుతూనే ఉన్న అప్లికేషన్లు పెడుతున్నాం కానీ మా కోసం ఎవ్వరు అసలు పట్టించుకోవట్లేదు. మేము చిన్న చిన్న ఇంట్లో ఉన్నాము. ఉన్న వాళ్ళకి ఇల్లులు వస్తున్నాయి. మా పరిస్థితి ఏంటి? ఒక్కసారి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మా వైపు దయచూసి మాకు ఇల్లులు ఇస్తే ఆయనకి రుణపడి జీవితాంతం ఉంటే ఆయనకి మొన్న ఎలక్షన్లో ఎన్ని రోజులు తిరిగామా మనం? వారం 10 రోజులు కాళ్ళు కాంగ్రెస్ గెలవాలని తిరిగామయ్యా. మీరే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలవాలని తిరిగి, మరి మీకు 6 గంటలు అందరూ ఏమంటున్నావు? ఎట్లా ఇంకా అది ఏం చేస్తామన్నా గవర్నమెంట్ ఇది దయ లేదు మా పైన. ఇప్పుడైనా చూపిస్తారని మా పైన నమ్ముతున్నాం. 5 సార్లు పెట్టాం ఇప్పుడు. ప్రథమానికి 5 సార్లు వచ్చాం ఇప్పటికి. కానీ ఇస్తున్నాం కానీ ఇచ్చుకుంటున్నారు కానీ పక్కన పెడేస్తున్నారు కదా. ఉన్న ఇచ్చుకుంటున్నారు అవి పక్కన పెడేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 5వ సారి వచ్చాం మేము. కానీ ఎన్నిసార్లు రాలేదు, ఒక ఫోన్ నెంబర్ రాలేదు. ఈసారి అయినా పట్టించుకొని మా వైపు దయచూసి మా ఇంటికి వచ్చి మేమున్న పరిస్థితి చూసి మేము ఎంత ఇంట్లో ఉన్నాం, మా పిల్లలతో ఎంత ఇబ్బంది పడుతున్నాము. 20 సంవత్సరాలు అయింది మేము ఇక్కడికి వచ్చి. ఆ రేవంత్ రెడ్డి అన్న మాకు దయ చూపిస్తాడని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈసారి ఆ దేవుడే ఉన్నాడని నమ్ముతున్నాం. రేవంత్ రెడ్డి అన్నే మాకు దయ చూపించాలి. ఈసారైనా రావాలని కోరుకుంటున్నాం అన్న. వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా తెలంగాణలో 6 గ్యారెంటీలు కావచ్చు, మీకు ఇచ్చిన హామీలు అన్నీ అమలైనాయి అంటున్నారు. నిజంగా అమలైనాయే కాలేవా? అంటే గ్యాస్ అవ్వలేదు, కరెంట్ తవ్వింది, ఇప్పుడు ఇల్లు పెట్టుకున్నారు. ఇప్పుడు 5 సార్లు వచ్చాం ఇక్కడికి. వచ్చినా మనకి ఏవి మెసేజ్ వస్తుంది అని అంటున్నారు. ఏ మెసేజ్ కాదే ఏం కాదే రావట్లేదు. కానీ మాకు వస్తుందని కోరిక అనుకుంటున్నాం. కానీ విడో పెన్షన్ పెట్టి 3 years అయిపోయింది. ఇప్పటి వరకు ఎంక్వైరీ అవ్వలేదు, రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇస్తే మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాము. అక్కడ బాలనగర్ మండల్ ఆఫీస్కి వెళ్తే అతను ఏమంటాడు, సీఎం ఆఫీస్కి వెళ్ళు, హైదరాబాద్ వెళ్ళు, అక్కడ ఇక్కడ తిప్పుతూనే ఉంటారు. ఏది రాదు. ఇప్పుడు ఇగో స్టార్ట్ అవుతుంది. వీళ్ళంటూ వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, రండి రండి తిరగండి 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 అంటారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, కేసీఆర్ లేదు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము అన్న మాట అన్నారు. కానీ ఇక్కడ 5 సార్లు పెట్టినా సరే అవి పక్కన పడిసేస్తున్నారు. ఇది ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చాక 5 సార్లు పెట్టాం. కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామమ్మా, మీకేం లేదు, పర్లేదు, భయం పడొద్దు అలాగని అంటున్నారు. అది ఎంత నిజమా ఎంత అబద్ధమా అనేది తెలియట్లేదు. డబుల్ బెడ్రూమ్ కు బిడ్డ కిరాయికున్నాము, కూల కొడతాడంట సారు. మేము రెంట్కున్న ఆయన ఏడుండాలి. నేను నా మగడు ముసలాయన. నేను ఒక పిల్ల పుట్టినప్పుడే ఓళ్ళు వేసుకొని నడుపుకున్నా ఐశ్వర్య. మళ్ళా ఎట్లా మా బతుకు వస్తున్నది. 2000 4,000 ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇయ్యలే కొడుక छोटे बच्चे है 2 बच्चे है లేదు. మా ఆయన చనిపోయిండు, 2 పిల్లలు ఉన్నారు. నేను చదివించుకోవాలి, అద్దె కట్టుకోవాలి. ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి. మరి మాట్లాంటూ ఎక్కడ వెళ్ళాలి? ఇందిరా మిల్లు ఇస్తా అంటుండే, ఇప్పటిదాకా ఏది లేదు కదండి. అప్లికేషన్ పెట్టాము. లోపల ఏమంటారు, వారం 15 రోజులలో చెక్కింగ్ వస్తారన్నారు. మీ సమస్య ఏంటిదమ్మా? నాకు పింఛని రాలే, రేషన్ కార్డు లేదు, ఒంటరి మహిళని ఎవరు చూస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే ఒకటి వస్తుంది, మాకు ఫ్రీ వస్తుంది కరెంటు బిల్లు. ఆ కరెంటు బిల్లు మేము బస్సుకు తిరుగుతాం. ఫ్రీ బస్సు వచ్చినా మేము తిరిగాం, ఇంట్లోనే ఉంటాం. కానీ మాకు ఏమవుతుందంటే అది ఒకటి వస్తుంది, మాది కరెంటు బిల్లు ఒకటి వస్తుంది. ఇది ఆధార్ కార్డు, ఇదేంది గ్యాస్ ఒకటి ఈ నెల పడలేదు. రాదు, యాయలేవు. 2,500 లేవు. లేదు లేదు, యాయలేవు. ఎవరు చెప్పిండ్రు? ఏం లేదు. అదో బస్సు, గ్యాస్, కరెంటు బిల్లు 3 వస్తున్నాయి చూడండి. లేదు ఉన్నదేం చెప్పుకుంటాము. అది రాలేదు. మా ఆయనకు 400 పెంచిన అన్నాడు, అది కూడా రాలేదు. 400 పెంచిన అన్నాడు, అది కూడా రాలేదు. ఏ ఇచ్చినాడు? 6 గ్యారెంటీలు మళ్ళీ
విజయోత్సవాలు జరుపుతున్నారు, పండుగలు జరుపుతున్నారు కదా ఇచ్చినని. మేము పండుగలు జరుపుతామండి. మేము ఆడవాళ్ళం. ప్రభుత్వం రేవంత్ రెడ్డి జరుపుతున్నారు పండుగలు. మరి రేవంత్ రెడ్డి జరుపుతా అంటే మేమేం చేస్తాం చెప్పు? మేము బీదోళ్ళం ఎక్కడ పోతాము? ఈడికి వచ్చాకే ఆటోకి రైలు పెట్టుకొని ఏదో అప్పులు చప్పులు చేసుకొని బస్ పెట్టిన ఫ్రీ బస్సు ఇంకా ఆ బస్సు ఎక్కి మేము వచ్చి ఆ బస్సు ఎక్కలేదు మేము. ఎందుకు ఆ జనాల్లో యాడ కొట్టుకోవాలి ముసలాళ్ళమైన మా చేత కాదు ఎక్కని బస్సులలో అయితే కొట్టుకుంటలేరా? మస్తు కొట్టుకుంటుండ్రు. ఇంకా వాళ్ళని కొట్టుకొని తెచ్చుకొని ఆడొస్తాం మరి. అంతే మళ్ళీ ఏమో మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలి. కిరాయిలు కట్టి 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 అది ఎప్పుడు వస్తుందో ఏమో కదా.